హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ మోహన్ పవన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దసరా. ఈరోజు ఈ వీడియోలో నేను రియల్మీ 7 Pro మొబైల్ అయితే అన్బాక్స్ చేసి దాని ఒక రివ్యూ అయితే నేను ఈరోజు ఇవ్వబోతున్నాను. ఈ మొబైల్ వచ్చేసరికి నా ఫ్రెండ్ రాహుల్ మన ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం అయితే అన్బాక్స్ చేయమని అయితే ఇచ్చాడు. సో థ్యాంక్ యూ రాహుల్, మన ఛానల్ని సపోర్ట్ చేసినందుకు. ఫస్ట్ అయితే మనం ఈ మొబైల్ అన్బాక్సింగ్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకి ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేస్తే బాక్స్ అయితే ఇలా వస్తుంది. ఫస్ట్ మనం దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. లోపల మనం చూసుకున్నట్టయితే ఇన్వాయిస్ అండ్ మొబైల్ బాక్స్ అయితే ఉంది. ఇప్పుడు అన్ని పక్కన పెట్టేసి మొబైల్ బాక్స్ అయితే చూద్దాం. ఫ్రంట్ సైడ్ మనకు వచ్చేసరికి సల్మాన్ ఖాన్ అయితే ఉన్నాడు. లెఫ్ట్ సైడ్ మనకి రియల్మీ 7 Pro అని రాస్తుంది. రైట్ సైడ్ కూడా మీకు రియల్మీ 7 Pro అని రాస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే స్పెసిఫికేషన్స్ అయితే రాసి ఉన్నాయి. మనకి సోనీ 64MP క్వాడ్ కెమెరా అని ఉంది. అలాగే మనకి 65 వాట్స్ సూపర్ డాట్ ఛార్జర్ అండ్ 6.4 ఇంచెస్ సూపర్ AMOLED ఫుల్ స్క్రీన్ అని రాస్తుంది. అలాగే మన ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ బాటంలో కానీ మనం చూసుకున్నట్టయితే రియల్మీ 7 Pro అని రాస్తుంది. అలాగే మోడల్ నెంబర్ కూడా ఉంది. కలర్ వచ్చేసరికి సన్ కిస్ లెదర్. అండ్ సార్ వాల్యూ కనుక మనం చూసుకున్నట్టయితే 0.734 Watt/kg ఉంది హెడ్ సార్ వాల్యూ. అండ్ బాడీ సార్ వాల్యూ కనుక మనం చూసుకున్నట్టయితే 0.516 Watt/kg ఉంది. అండ్ బాటమ్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రైస్ 21,000 అని మెన్షన్ చేసి ఉంది. కానీ ఇది వచ్చేసరికి నాకు 18,500కి అయితే పడింది మొన్న ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో. ఇప్పుడు మనం మొబైల్ అయితే అన్బాక్స్ చేద్దాం. ఫ్రంట్లో కానీ మనం చూసుకున్నట్టయితే హే వెల్కమ్ టు ద రియల్మీ ఫ్యామిలీ అని అయితే రాస్తుంది. బాటంలో మనకి రియల్మీ బ్రాండింగ్ ఉంది. ఇప్పుడు మనం ఈ బాక్స్ అనేది బయటికి తెద్దాం. అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోన్ అయితే ఉంది. మొబైల్ ఫోన్ బయటికి తెద్దాం. మొబైల్ ఫోన్ కలర్ అయితే చాలా బాగుంది. మనం తర్వాత అయితే చూద్దాం. అండ్ ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే బాటంలో మనకి Type-C to Type-A కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఛార్జర్ బ్రిక్ అయితే ఉన్నది. మనం ఒకసారి రేటింగ్ అయితే చూద్దాం ఛార్జర్ది. రేటింగ్ చూసుకున్నట్టయితే మనకి 5 volts అండ్ 2 amperes అని ఉంది. అలాగే 10 volts అండ్ 6.5 amperes అయితే ఉంది. అండ్ లోపల మనం చూసుకున్నట్టయితే ఒక కేస్ అండ్ క్విక్ గైడ్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా సేమ్ బ్లాక్ టింట్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు, సేమ్ రియల్మీ 7 లాగే. సో ఇప్పుడు అన్ని పక్కన అయితే పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ అయితే చూద్దాం ఒకసారి. అండ్ ఇందాక మీకు చూపించడం అయితే మర్చిపోయాను. సిమ్ ఇంజెక్టర్ పిన్ వచ్చేసరికి మీకు USB కేబుల్ కింద అయితే ఉన్నది. అండ్ ఇప్పుడు మనం మొబైల్ అయితే అన్రాప్ చేద్దాం. కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ టోన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం మొబైల్ ఓవర్వ్యూ అయితే చూద్దాం ఒకసారి. ఫ్రంట్ మనం చూసుకున్నట్టయితే 6.4 inch సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉన్నది. అండ్ లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే వాల్యూమ్ రాకర్స్ అండ్ సిమ్ ట్రే అయితే ఉన్నది. అండ్ బాటంలో చూసుకున్నట్టయితే మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. అలాగే ప్రైమరీ మైక్ అయితే ఉంది. Type-C పోర్ట్ ఉంది. అలాగే మనకి స్పీకర్ అయితే ఉంది. అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి పవర్ బటన్ అయితే ఉంది. టాప్లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే క్వాడ్ కెమెరా అయితే ఉన్నాయి. 64MP క్వాడ్ కెమెరా అని రాస్తుంది. అలాగే బాటంలో మనకి రియల్మీ బ్రాండింగ్ అయితే ఉంది. ఫ్రంట్ మనం చూసుకున్నట్టయితే కట్అవుట్ అయితే ఉంది. కట్అవుట్లో మనకి 32MP సెల్ఫీ కెమెరా అయితే ఉంది. అండ్ మనకి ఇయర్ పీస్ కూడా ఇక్కడ స్పీకర్లో అయితే యాక్ట్ అవుతుంది. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి మొబైల్లో. మనం ఇప్పుడైతే బూట్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు మనం రియల్మీ 7 Pro స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఈ మొబైల్లో మనకి 6.4 inch ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంది. మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3+ ప్రొటెక్షన్ అయితే వస్తుంది. అండ్ మన చిప్సెట్ కనుక చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. అండ్ ఇక్కడ మనం వేరియంట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇది మనకి 6GB అవైలబుల్ ఉంది. అలాగే 8GB ర్యామ్తో కూడా అవైలబుల్ ఉంది. స్టోరేజ్ మాత్రం 128GB UFS 2.1 స్టోరేజ్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు మనం కెమెరా కనుక చూసుకున్నట్టయితే 64MP రేర్ కెమెరా అయితే ఉంది. సోనీ IMX682 సెన్సార్తో అయితే వస్తుంది. విత్ f1.7 అపర్చర్ అయితే వస్తుంది. LED ఫ్లాష్ ఉంది. అలాగే మనకి 8 MP 119 degrees అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి 2 MP బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రేట్ కెమెరా అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ 2 MP మ్యాక్రో సెన్సార్ అయితే యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ కెమెరా మనం చూసుకున్నట్టయితే 32 MP ఫ్రంట్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. విత్ f2.5 అపర్చర్తో అయితే వస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి AMOLED డిస్ప్లే కాబట్టి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. అండ్ మనకి 3.5mm ఆడియో జాక్ అయితే ప్రొవైడ్ చేశారు. స్టీరియో స్పీకర్స్తో అయితే వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ హై రేజ్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ వెయిట్ కనుక మనం చూసుకున్నట్టయితే 182 grams అయితే వస్తుంది. మనకి మొబైల్లో 4500 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. విత్ 65 watt సూపర్ డాట్ ఛార్జర్ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి మొబైల్ అయితే బూట్ అయింది. నేను ఈ ప్రొసీజర్ అంతా స్కిప్ చేసేస్తున్నాను, ఎందుకంటే నా రియల్మీ 7 అన్బాక్సింగ్ వీడియోలో అయితే మీకు ఆ ప్రొసీజర్ అంతా అవైలబుల్ ఉంటుంది. మనం అబౌట్ ఫోన్లో కనుక వెళ్ళి చూసినట్టయితే డివైస్ నేమ్ వచ్చేసరికి మనకి రియల్మీ 7 Pro అయితే మెన్షన్ చేస్తుంది. అండ్ రియల్మీ వర్షన్ 1.0 మీద అయితే రన్ అవుతుంది. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి మనకి 10 మీద అయితే రన్ అవుతుంది.
అండ్ ప్రాసెసర్ మనం చూసుకున్నట్టయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G ఆక్టోకోర్ ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది. అండ్ ఈ మొబైల్ వచ్చేసరికి 6GB ర్యామ్తో అయితే అవైలబుల్ ఉంది. అండ్ స్టోరేజ్ మనం చూసుకున్నట్టయితే అవుట్ ఆఫ్ 128GB మనకు 113GB అయితే అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం కెమెరా యాప్ కానీ ఓపెన్ చేసి చూసినట్టయితే సేమ్ రియల్మీ 7 యూఏ ఎలా ఉందో సేమ్ అదే యూఏతో అయితే రన్ అవుతుంది. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా వీడియో అండ్ ఆడియో శాంపిల్స్ అయితే మీకు చూపించేస్తాను. ఇది వచ్చేసరికి నార్మల్ షాట్, ఇది వచ్చేసరికి వైడ్ యాంగిల్ షాట్, ఇవన్నీ మనకి మ్యాక్రో అండ్ పోర్ట్రేట్ షాట్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి నేను రియల్మీ 7 Pro ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు వీడియో అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉందో. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసరికి నేను రియల్మీ 7 Pro బ్యాక్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు వీడియో అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉందో. వాయిస్ కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మనం ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇప్పుడు నేను ఫింగర్ ప్రింట్ అయితే యాడ్ చేస్తున్నాను నేను డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ నుంచి. ఇప్పుడు నేను ఫేస్ ఐడి కూడా ఎన్రోల్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. స్వైప్ టు అన్లాక్ లేదా డైరెక్ట్ అన్లాక్. ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎలా వర్క్ అవుతుందో. చాలా ఫాస్ట్గా అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం ఫేస్ ఐడి అయితే టెస్ట్ చేద్దాం. రియల్మీ ఫోన్స్లో ఫేస్ ఐడి అయితే చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇందులో కూడా సేమ్ అదే. ఇప్పుడు మనం బాక్స్లో ఇచ్చిన కేసు ఒకసారి మొబైల్కి అయితే వేసి చూద్దాం. లుక్ అయితే కంప్లీట్గా స్పాయిల్ అయింది. మనకి బ్లాక్ టింట్ కేసు అయితే ఇచ్చారు. మనకి ప్యూర్ ట్రాన్స్పరెంట్ ఇచ్చుంటే బాగుండేది. ఇప్పుడు మనం మొబైల్ గురించి ఒక వీడియో అయితే చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్ రియల్మీ 7 Pro మొబైల్ యొక్క అన్బాక్సింగ్. నేను ఈ మొబైల్ వచ్చేసరికి 2 days నుంచి అయితే కంటిన్యూస్గా యూస్ చేస్తున్నాను. సో ఈ మొబైల్లో ప్రోస్ అండ్ కాన్స్ అయితే మీకు ఇప్పుడైతే చెప్పబోతున్నాను. ఫస్ట్ మనం ప్రోస్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రో వచ్చేసరికి మనకి డిస్ప్లే. ఈ మొబైల్లో మనకి 6.44 inch సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చారు. డిస్ప్లే అనేది చాలా వైబ్రెంట్గా ఉంది. కానీ మనకి రీఫ్రెష్ రేట్ మాత్రం ఓన్లీ 60 Hz వరకు అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ సెకండ్ ప్రో వచ్చేసరికి ఈ మొబైల్లో డిజైన్. ఈ మొబైల్లో డిజైన్ అయితే చాలా బాగుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా డ్యూయల్ టోన్ కలరింగ్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఆర్టిఫిషియల్ లెదర్ ఫీలింగ్ అయితే ఇచ్చారు. కానీ ఇది ఒరిజినల్ లెదర్ అయితే కాదు ఇది. కానీ మీకు ఆ ఫీల్ అయితే ఉంది. మీకు ప్రీమియం ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ అయితే ఉంది. మీకు సాలిడ్గా ఉంది ఫోన్ కూడా. అండ్ ఈ కలర్ని వచ్చేసి వీళ్ళు సన్ కిస్ లెదర్ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు. అండ్ థర్డ్ ప్రో మనం చూసుకున్నట్టయితే బ్యాటరీ అండ్ ఛార్జింగ్. ఈ మొబైల్లో మనకి 4500 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే మనకి 65 watt సూపర్ డాట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేశారు బాక్స్లో. సో ఛార్జింగ్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తున్నాను ఒకసారి చూడండి. ఫస్ట్ 10 seconds అయితే మీకు కొంచెం స్లోగా అయితే అవుతుంది. అంటే మీరు ఛార్జింగ్ ప్లగ్ చేసిన వెంటనే 10 seconds వరకు మీకు కొంచెం స్లోగా అనేది పర్సంటేజ్ అవుతుంది. కానీ ఇంకా అక్కడి నుంచి మాత్రం చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది. సో ఛార్జింగ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ ఈ మొబైల్లో. 65 watt ఛార్జింగ్. మీరు ఈ ఛార్జర్ని యూస్ చేసి 0 to 100% కేవలం 38 minutesలోనే మీరు ఛార్జ్ చేయగలని చెప్పి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సో నిజంగానే ఆ టైంలో అయితే మీకు ఈజీగా అయితే ఛార్జ్ అవుతుంది. అండ్ బ్యాటరీ కూడా మీకు ఈజీగా 1 day అయితే కంప్లీట్గా అయితే వస్తుంది. సో లైట్ యూజర్స్ అయితే మాత్రం 1.5 day 2 days వరకు అయితే ఎక్స్టెండ్ అవుతుంది. సో బ్యాటరీ అండ్ ఛార్జింగ్ అనేది మాత్రం ఈ మొబైల్లో చాలా బాగుంది. అండ్ ఫోర్త్ మనకు వచ్చేసరికి సౌండ్. ఈ మొబైల్లో సౌండ్ అయితే చాలా బాగుంది. మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇస్తున్నారు. మీకు ఇక్కడ ఉన్న ఇయర్ పీస్ కూడా మీకు స్పీకర్ కింద అయితే యాక్ట్ అవుతుంది. సో మీరు మూవీస్ వాచ్ చేసినప్పుడు మీకు స్టీరియో ఎఫెక్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను యూస్ చేసిన మొబైల్ వచ్చేసరికి పోకో F1. ఆ మొబైల్లో కూడా మీకు స్టీరియో స్పీకర్స్ అని చెప్పి అడ్వర్టైజ్ అయితే చేశారు. కానీ మీకు స్టీరియో ఎఫెక్ట్ అయితే ఏం రావట్లేదు ఆ మొబైల్లో. ఎందుకంటే మీకు ఇయర్ పీస్ నుంచి వచ్చే సౌండ్ అయితే మాత్రం ఓన్లీ 35 to 40% వరకు అయితే వస్తుంది. మిగతా సౌండ్ అంతా మీకు బాటమ్ స్పీకర్ నుంచి వస్తుంది కాబట్టి మీకు ఆ స్టీరియో ఎఫెక్ట్ అనేది రావట్లేదు. కానీ ఈ మొబైల్లో అయితే మాత్రం అలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. మీకు స్టీరియో ఎఫెక్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ ఫిఫ్త్ ప్రో మనం చూసుకున్నట్టయితే కెమెరా. ఈ మొబైల్లో కెమెరాస్ అనేవి చాలా బాగున్నాయి. ఫ్రంట్ మీరు చూసుకున్నట్టయితే 32 MP కెమెరా అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి 64 MP సోనీ IMX682 సెన్సర్ని అయితే ఇచ్చారు. సో కెమెరాస్ అనేవి చాలా బాగున్నాయి ఈ మొబైల్లో. సో ఇవి ఈ మొబైల్లో ప్రోస్ అయితే. ఇప్పుడు మనం కాన్స్ గురించి అయితే మాట్లాడదాం. ఈ మొబైల్లో నాకు పెద్దగా కాన్స్ అయితే ఏమనిపించలేదు. కానీ ఒకే ఒక బిగ్గెస్ట్ కాన్ అయితే నాకు అనిపించింది. అదేంటంటే ప్రాసెసర్.
ఈ మొబైల్లో మనకి 720G ప్రాసెసర్ని అయితే ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి ఓల్డ్ ప్రాసెసర్. ఇప్పుడు లేటెస్ట్గా 730G అయితే రన్ అవుతుంది. సో నాకు అది ఒకటే కొంచెం మైనస్ అయితే అనిపించింది. ఇది గేమింగ్కి అయితే మాత్రం అస్సలు తీసుకోకండి. కానీ ఎంటర్టైన్మెంట్ కానీ, నార్మల్ యూస్ కానీ, క్యాజువల్ యూస్ కానీ ఇవన్నిటికి మాత్రం చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. అండ్ ఈ మొబైల్ వచ్చేసరికి నా ఫ్రెండ్ మొన్న జరిగిన ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో అయితే పర్చేస్ చేశాడు. దీని ప్రైస్ తనకి 18,500 రూపీస్ అయితే పడింది. సో 18,500 రూపీస్కి మాత్రం ఇది ఒక బెస్ట్ డీల్ అనే చెప్తాను. సో ఇది ఈరోజు వీడియో గైస్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దసరా. నేను ఇప్పటివరకు చేసిన వీడియోస్ అన్నిటికీ మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఎప్పుడు నన్ను ఎలాగ సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ వాట్సాప్ గ్రూప్లో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఫైనల్లీ దిస్ ఇస్ మోహన్ పవన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.